దైవ సేవకుడు గర్దించిన, దేవుడు ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించిన, నీ వంకరి మార్గాలను మార్చుకోలేకపోతున్నవే, నీ ప్రవర్తనను మార్చుకోలేకపోతున్నవే, నీ ఆలోచనను మార్చుకోలేకపోతున్నవే. హల్లెలూయా కదండి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, నువ్వు మారకపోతే ఎవరికి నష్టమండి? నువ్వు సరైన మార్గం నడకపోతే నువ్వు ఎవరికి నష్టము? ఎవరు నష్టపోతారని నువ్వు అనుకుంటున్నావచ్చు? హల్లెలూయా. సంఘానికి నష్టమా? సంఘ కాపరికి నష్టమా? నీ పక్కకున్న నీ సిస్టర్కి నష్టమా? నువ్వు కరెక్ట్ మార్గం నడుచుకోకపోతే నీవు గుంతులో పడుతున్నావు జ్ఞాపకం తెచ్చుకో. హల్లెలూయా. నీ మార్గమే త్రుట్టిల్లుతున్నది. ఎవరో మాట విని, ఎవరో ఆలోచనలను ఎందుకు నీ విశ్వాస జీవితాన్ని తొలగించుకుంటావు? ఎందుకు సంఘంలో నువ్వు ఉద్యోగం ఉండవు? ఎందుకు ఆత్మీయ ఉద్యోగంగా ఉండవు? ఎందుకు నీ ప్రార్థన జీవితంలో దేవునికి దగ్గర కావు? దేవుడు కోరుకుంటున్నావు నీ ప్రార్థన వినాలని. దేవుడు కోరుకుంటున్నాడు నీ విశ్వాస జీవితాన్ని చూడాలని, నీలో ఒక ఉజ్జీవము, ఒక బలమైన మంట మగరాలని, ఒక ప్రార్థన బలము మండాలని, ఒక వాక్యానుసారం నడుచుకోవాలని, ఆయన శ్రేష్టమైన మేలు, ఆయన శ్రేష్టమైన కృప నీ జీవితంలో ఉండాలని యేసు క్రీస్తు ప్రభు నీ మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడండి. ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ఒక గొప్పగా మార్చాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ నీ మార్గాలను ఎక్కడికో వెళ్ళిపోతున్నాయండి. జాగ్రత్త సిస్టర్స్ అండ్ బ్రదర్స్, జాగ్రత్త. మీ ఆత్మ జీవితాన్ని మీరు కాపాడుకోకపోతే జాగ్రత్త. అన్నిట్లలో నీకు బద్ధకం ఉండవచ్చు, కానీ ఆత్మీయతో మాత్రం బద్ధకం తెచ్చుకోకండి. ప్రార్థనలో బద్ధకం తెచ్చుకోకండి. సావాసంలో బద్ధకం తెచ్చుకోకండి. దేవుని చిత్తాన్ని, దేవుని మేలును, దేవుని కృపను పొందుకున్నట్లయితే ఆయన శ్రేష్టమైన మేలు చేయగల సమర్థుడు. ఏమంటూ చూడండి అక్కడ చీమలను ఏమంటు, వాటికి న్యాయాధిపతులు లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేకునను అవి వేసవి కాలమందు ఆమేన్. హల్లెలూయా కదండి. ఈ చీమలకు చెప్పేవాడు లేడు, డబ్బు సంపాదించుకోమని లేడు, పలానా రోజు నీకు నష్టం వస్తుంది, ఆ నష్టం వస్తుంది ముందే సిద్ధం కా అని చెప్పేసి ఈ చీమలకు చెప్పే నాయకుడు లేడంట, బోధించేవాడు లేడంట, ఇలా బ్రతుకుమని చెప్పేవాడు లేడంట అండి. అయినా ఈ చీమలు ఏం చేస్తున్నా తెలుసా? అదొక్కటి స్వార్థంగా పోయి తెచ్చుకొని తినదు. హల్లెలూయా. మీ ఇంట్లో ఏదైనా చిక్కర వేయండి, లేకపోతే తిన వస్తువులు రండి, ఒక్క చీమ వచ్చి తినదండి. అది ఒక్కటి పోయి ఏం చేస్తుంది? ఉన్న చీమలన్నీ పట్టుకొచ్చి మంచిగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. దాచుకుంటే అంటండి కదండి. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీకు ఆహారం దొరకరు కనుక 6 months బిలో, 6 నెలల ముందే వీటన్నిటిని నువ్వు సమకూర్చుకో. 6 నెలల తర్వాత మీరు చీమల కదండి, చీమల పుట్ట మీకు తెలుసుండొచ్చు. హల్లెలూయా. పాము పుట్ట అంటారు కానీ అది పాము పుట్ట కాదండి. చీమల పుట్ట చేస్తే పాము చుట్టదు. అందులో మీరు ఊళ్ళల్లో చూసినప్పుడు, ఇంట్లో చూసినప్పుడు పెద్ద పుట్టలు ఉంటాయి, చీమల పుట్ట అది. ఆ పుట్టలో ఆహారం అంతా తీసుకొని వాటి అలా నివసిస్తూ ఉంటాయండి. వాటి ఆలోచన, వాళ్ళ నడత, వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయంటే కరెక్ట్గా దేవుడు ఏ విధంగా వాడికి చెప్పిండో అదే విధంగా వాడు నడుచుకుంటున్నాయి. కానీ ఈరోజు వినని మనిషి ఎవరు అంటే మానవుడు ఒక్కడే. భార్య భర్తలు కరెక్ట్ ఉండరు, అత్తమ్మమ్మ కరెక్ట్ ఉండరు, పిల్లలు కరెక్ట్ ఉండరు. వీరి జీవితం ఎలా ఉంటుంది అంటే అన్ని వంకరతో లెక్క. దేవుడు చెప్పేది ఒకటి, వీరు చేసేది ఒకటి. దేవుడు నిన్ను బోధిస్తూనే ఉన్నాడు, అమ్మా నెమ్మదిగా ఉండు, బ్రదర్ ఓపిక కలిగి ఉండు, సిస్టర్ ఓపిక కలిగి ఉండు, కోపడకు, సంసారం పాడు చేసుకోకు, కుటుంబం పాడు చేసుకోకు, భయభక్తులు కలిగి ఉండు, నా వాక్యానుసారం నడువు అని చెప్పేసి నీకు దేవుడు బోధిస్తున్నాడు వాక్యం ద్వారా. అయినా ఇంటరైలు నా సంగతి ఏందో నీకు చెప్తా, నాకు చాలా తెలివి ఉంది, నా తెలివినంతా ఉపయోగించి నేనేం చేయాలి, నీ తెలివి నేను ఒకరోజు ముంచేస్తుంది. ఇది గుర్తుంచుకో, రాసి పెట్టుకో. హల్లెలూయా. నీ తెలివి కొన్ని రోజులు మాత్రమే అది నిన్ను ఏలుతుంది. హల్లెలూయా. నీ జ్ఞానము, నీ తెలివి నీ కొద్ది రోజులు మాత్రమే నేను ఏలుతుంది. ప్రియమిట్లరా, ఎవరి ముందైతే నువ్వు అతి తెలివి ఉపయోగించినావు, ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళని తలగా నిలిపించాడు, నేను తొక్కి పడేస్తాడు దేవుడు. హల్లెలూయా.
దాన్నే గర్వం అంటారండి. అందుకే నేను అంటా ఉన్నా, నీ తెలివి ఉపయోగించి కొన్ని రోజులు మాత్రమే నువ్వు సంపాదించుకోగలవు, కొన్ని రోజులు మాత్రమే ఆ లీడర్షిప్ చేయగలవు, కొద్ది రోజులు మాత్రమే ఆ తెలివితో మాట్లాడగలవు. ఆ తెలివితో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్తులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.